అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 34th వీడియో. సో ఇక్కడ మనకి చూడండి, పాలసీ స్పీడ్గా ఇష్యూ అవ్వాలంటే నార్మల్గా మనం పాలసీ అప్లై చేస్తుంటాం. అప్లై చేసిన తర్వాత డాక్యుమెంటేషన్, మెడికల్స్, తర్వాత లాట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయండి. టర్మ్స్ అండ్ కండిషన్ని మనం దాటుకొని వెళ్ళాలి. ఆ కంపెనీ నుంచి మనం ₹1,00,00,000 పాలసీ తీసుకోవాలంటే చాలా కండిషన్స్ ఉంటాయండి. సో మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు ప్రాసెస్, కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఆ పాలసీ అనేది స్పీడ్గా ఇష్యూయెన్స్ అవ్వాలి అంటే లైక్ కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోలో చూడండి. సో ఇంకా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు పాలసీ బుక్ చేసేటప్పుడు ఆ రోజున ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి మీరు మెడికల్స్కి ప్రిపేర్ అవ్వండి ముందే. నేను తర్వాత రోజు మెడికల్స్కి వెళ్ళాలి, మీరు గ్యాప్ మాత్రం పెట్టుకోవద్దండి మెడికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు మండే అనుకోండి, సో నెక్స్ట్ సండే నేను మెడికల్స్ పెట్టించుకుంటాను అని అట్లా ఏమవుద్దండి. సో మీరు ప్రిపేర్ అయితే మెంటల్లీ మెడికల్స్ నేను త్వరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు మండే, సో మండేనా మీకు మధ్యాహ్నం 12 లోపు గుర్తుపెట్టుకోండి టైము. సో ఈ టైం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడో ఈవినింగ్ 6కో లేదా 5కో పాలసీ బుక్ చేశారనుకోండి, తర్వాత రోజు మెడికల్ నుంచి కాల్ వస్తుంది. మీరు ఫస్ట్ పారామీటర్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తున్నాను. మండే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మండే అనుకోండి, మండే 12 PM లోపు మీరు పాలసీ బుక్ చేసుకోండి. సో పాలసీ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఆ పాలసీ బుకింగ్ కానీ, పిఎఫ్ ఫామ్ ఫిల్ చేయడం కానీ, ఇదంతా కూడా అరౌండ్ ఒక 30 minutesలో అయిపోతుంది. తర్వాత పాలసీ బుక్ అయిన తర్వాత డాక్యుమెంటేషన్ అడుగుతారు. డాక్యుమెంట్స్లో మీరు ఏం చేస్తారంటే, మీరు తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని మీకు తెలుస్తుంది కదా ముందే, అప్పుడు ప్రిపేర్డ్గా అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్తాను లిస్ట్, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ పర్సనల్ వాట్సాప్లో రెడీగా పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఆధార్ ఒకటి, తర్వాత పాన్ కార్డ్ ఒకటి, తర్వాత ఒక సెల్ఫీ, తర్వాత మీ పే స్లిప్స్ ఉంటాయి కదా కంపెనీవి, సో ఈ పే స్లిప్స్ అనేవి ఒక 3 months ఇవ్వండి. తర్వాత 6 months బ్యాంక్ స్టేట్మెంటు, మ్యాక్సిమం ఇవే అడుగుతారండి. ఒకవేళ మీ దగ్గర కంపెనీ ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు. సో ఇవన్నీ కూడా 1, 2, 3, 4, 5, 6. సో ఈ 6 డాక్యుమెంట్స్ ఏదైతే సెల్ఫీ అంటో మనం లైవ్లో తీసి పెట్టేస్తాం వాట్సాప్లో. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. ఏదైతే పాలసీ బుక్ అవుతుందో ఒక 12 PM లోపు అలా మీరు బుక్ చేసుకోగలిగితే మీకు వెంటనే 30 minutesలో పిఎఫ్ ఫామ్ అంతా ఫిల్లింగ్ ఉంటుంది. దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతి కంపెనీ గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ అన్ని కంపెనీస్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఆ కంపెనీకి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు ఫార్వర్డ్ చేసేయండి ఇవన్నీ కూడా. సో ఇంకా పూర్తిగా కూడా మనకి ఈ వాట్సాప్కి అన్ని ఫార్వర్డ్ చేస్తారు మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా. చేసినప్పుడు మీకు అదే రోజున ఈవినింగ్ లోపు మెడికల్ నుంచి కాల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు 12 PM లోపు చేశాం కదా, ఖచ్చితంగా 100% గుర్తుపెట్టుకోండి. సో మెడికల్ నుంచి కాల్ ఖచ్చితంగా వస్తుంది. నాకు మెడికల్ వాళ్ళు కాల్ చేయలేదని చెప్తుంటారు కొంతమంది, బట్ అట్లా ఏమి ఉండదండి. డిఫాల్ట్గా వాళ్ళు ఒక 4 times కానీ లేదా 5 times కానీ ఖచ్చితంగా కాల్ చేస్తారండి. సో వాళ్ళ పనే అది, మెడికల్ షెడ్యూల్ చేయించడమే వాళ్ళ పనే అది. సో ఖచ్చితంగా కాల్ చేస్తారు. మెడికల్స్ నెక్స్ట్ డే పెట్టుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రిపోర్ట్స్ కూడా రిపోర్ట్స్ మీకు పంపిస్తారు, డిఫాల్ట్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక 2-3 days టైం పడతాయండి. 2-3 daysలో మనకి కంపెనీకి పంపించేస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు. పంపించిన తర్వాత మీకు ఇంకా మీరు మెడికల్ పరంగా ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారు, 100% మంచిగా ఉన్నారు అనుకున్నప్పుడు పాలసీ వితిన్ 1 dayలో కూడా ఇష్యూ అవుతుంది. మనకి అన్ని కంపెనీస్లో ఉన్నాయండి, హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, యాక్సిస్ మ్యాక్స్, ఐసిఐసి, టాటా, బజాజ్. సో మా కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. 1 dayలో కూడా ఇష్యూ అయిన పాలసీ చాలా ఉన్నాయి నా దగ్గర కూడా. సో ఇక్కడ ఏంటంటే మనకి 1 dayలో కూడా పాలసీ ఇష్యూ అవుతుంది. సో ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి, చాలా పారామీటర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళు పంపించాలి, పంపించిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని మంచిగా ఉంటే మీకు 1 dayలో కూడా ఇష్యూ అవుతుంది. లేదు అనుకుంటే అనుకుంటే ఒక మనకి మండే అనుకున్నాం కదా, ట్యూస్డే మెడికల్స్ పెట్టుకున్నాం కదా, బుధవారం, గురువారం, లేదంటే సాటర్డే, అంతే. అయితే రఫ్గా ఒక 3 to 4 days అనుకోండి. ఇవన్నీ కూడా మీరు ప్రీ ప్లాన్డ్గా ముందు చేసి పెట్టుకుంటే పాలసీ అనేది చాలా స్పీడ్గా ఇష్యూ అవుతుంది. ఇక్కడ ఏదన్నా గుర్తుపెట్టుకోండి, మీకు చిన్న డాక్యుమెంట్ మీ సైడ్ నుంచి డిలే ఉన్నా కూడా కంపెనీ వాళ్ళు మీకు డైలీ కాల్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా వర్క్లో ఉండి బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేకపోతారు. అది ఎప్పటికీ కూడా స్టిల్ పెండింగ్లోనే ఉంటుందండి. సో ఇక్కడ నేను మీకు ఏదైతే చెప్పానో 1 dayలో ఇష్యూ అవుతుందని పాలసీ, సో కొన్ని ప్రొఫైల్స్ మీకు చెప్తే నంబర్ మీరు ఒక 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు.
ఇదంతా కూడా కస్టమర్ సైడ్ నుంచి 99% కస్టమర్ సైడ్ నుంచి మనకి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడం కానీ లేకపోతే కౌంటర్ ఆఫర్ అవ్వడం చాలా ఉంటాయండి ప్రాబ్లమ్స్. సో మీరైతే పాలసీ స్పీడ్గా ఇష్యూ అవ్వాలంటే ఈ పారామీటర్స్ ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం పాలసీ త్వరగా స్పీడ్గా ఇష్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.